కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిడ్కో, హౌసింగ్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంట కాలువల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేసి ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యను సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీపై హౌసింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. సమీక్షలో వరద ముప్పును తప్పించే అంశంపై కీలక చర్చ జరిపామని, పంట కాలువల ఆధునీకరణ పనుల్లో ఆక్రమణల తొలగింపుల్లో మార్పులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఆర్డీఓ అనుష, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్లు పొట్లూరి రామకృష్ణ, రవిచంద్ర, కరీముల్లా, కోఆప్షన్ మెంబర్ చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పరిశీలి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, అంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. అదేంటంటే ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయటం కోసం 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్. అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు. అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు. 2 పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎర్రి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, అట్లే వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీస్ టు గచ్చు కాలువ, ఏదైతే 5 ఉన్నాయో 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లా. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే 2 పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అలా వద్దు, కెనాల్ని కొద్దిగా జరపండి, ఒక పక్కే 1.75 పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను.
దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు. కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో 1.75 తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖని, రెవెన్యూ వాళ్ళని మళ్ళా సర్వే చేయమన్నాను. మళ్ళా సర్వే చేస్తారు. మొత్తం 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. వాటిలో 10% కూడా